హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 27 అడుగుల పొడుగు 40 అడుగుల వెడల్పు దక్షిణం సైడ్ రోడ్డు ఉండే గ్రౌండ్ ఫ్లోర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాన్ వచ్చేసి ఒక క్లయింట్ గణేష్ అనే వాళ్ళు కామెంట్ చేశారండి. 27/40 సౌత్ ఫేసింగ్ రోడ్ ప్లాన్ వేయమని వాళ్ళ రిక్వైర్మెంట్ తరపున నేను ఈ ప్లాన్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, రోడ్ సైడ్ 27 అడుగులు ఉంది. ఇది సింగిల్ కార్ పార్కింగ్ 2 BHK ప్లాన్ అండి ఇది. ఇప్పుడు చూడండి, కార్ పార్కింగ్ ఇది తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ దక్షిణం సైడ్లో రోడ్ ఉంది, సరేనా? దక్షిణం సైడ్లో రోడ్ ఉంది. ఇప్పుడు సెట్ బ్యాక్ ఫస్ట్ చూద్దాం. సెట్ బ్యాక్ వచ్చేసి వెస్ట్ సైడ్లో 1.5 అడుగు సెట్ బ్యాక్ వదిలానండి. నార్త్ సైడ్లో 6 అడుగులు, తర్వాత ఈస్ట్ సైడ్లో 3.5 అడుగు. సౌత్ సైడ్లో ఏం సెట్ బ్యాక్ వదలలేదండి, ఎందుకంటే సౌత్ సైడ్ రోడ్ ఉంది, మనం స్థలం వదులుకోవాల్సిన అవసరం లేదు, సరేనా? తర్వాత ఇది కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 12 అడుగుల పొడుగు, 13.5 వెడల్పు. ఈ వెడల్పు వచ్చేసి ఇక్కడి దాకా అండి, టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా, సరేనా? దాంట్లో ఇది కాంపౌండ్ కూడా ఇంక్లూడ్ ఉంది, 4 ఇంచుల కాంపౌండ్ కూడా ఇంక్లూడ్ ఉంది, సరేనా? ఇప్పుడు ఈ ప్యాసేజ్ మనం ఈ చిన్న గేట్లో నుంచి ఇలా లోపలికి ఈ ప్యాసేజ్ ఇలా వచ్చేసి ఇది మెయిన్ డోర్. మనం మెయిన్ డోర్లోకి రావడానికి ఈ స్థలం 3.5 అడుగు. తర్వాత ఉత్తరం సైడ్ కూడా ఒక 6 అడుగులు వదిలానండి, ఎందుకంటే స్టేర్ కేస్ కావాలి కదా. స్టేర్ కేస్కి తర్వాత మనం కొద్దిగా ఏమన్నా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ అలాంటివి ఏమన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు, ఓపెన్ స్థలం కొద్దిగా ఉంటుంది. తర్వాత స్టేర్ కేస్ కింద కూడా, మెట్ల కింద కూడా ఒకటి కామన్ బాత్రూమ్ ప్లాన్ చేసామండి. కామన్ బాత్రూమ్ సైజు వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడుగు. స్టేర్ కేస్ ఎంత ఎడల్పు ఉందో డబల్ అంత, సరేనా? తర్వాత ఇప్పుడు చూడండి, హాల్ వచ్చేసి హాల్ సైజు 10 అడుగులకి 13 అడుగులు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకానండి ఈ 13 అడుగులు, సరేనా? తర్వాత ఇది కిచెన్ సైజు వచ్చేసి 10 అడుగుల పొడుగు, 8 అడుగుల వెడల్పు, ఈ ఎల్ షేపు. తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కామెంట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే సైట్ సైజు ఒకటి, తర్వాత ఎటుపక్క దారి ఉంది 2, దారి ఉండే సైడ్లో పొడుగు ఎంత. ఎందుకంటే ఇప్పుడు 27/40 అని మీరు ఒక కామెంట్ చేశారనుకోండి, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. సౌత్ సైడ్ రోడ్ అని చెప్పారు మీరు, కానీ సౌత్ సైడ్లో 27 అడుగులు ఉందా లేదా 40 అడుగులు ఇలా ఉందా, ఇది సౌత్ అయిందా, మనకు అది కన్ఫ్యూజ్ అవుతుంది. 40కి 27, 27కు 40 అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే క్లియర్గా మీరు మెన్షన్ చేసి కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మనకి ఏమైందని అడిగి చెక్ చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు, తెలుసు కదా. అలాగే మేము కూడా మీరు సైజ్ ఇచ్చినంత మాత్రాన మా ఇష్ట ప్రకారం మేము ప్లాన్ వేస్తాం. మీ రిక్వైర్మెంట్ కూడా మీరు మాకు కామెంట్లో మెన్షన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది 27/40 ఉంది. 27/40, ఒక్క నిమిషం. 27/40 ఎంత వస్తుందండి? 27/40 వచ్చేసి 1080 అడుగులు వస్తుందండి, 1080 ఫీట్ వస్తుంది. మీకు కూడా కొద్దిగా అవగాహన ఉండాలి. 1080 ఫీట్స్లో మీకు ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఏముంది, ఒక కార్ పార్కింగు, డబల్ బెడ్రూమ్ పోర్షను, లేకపోతే ఒక పూజ రూము, డబల్ బెడ్రూమ్కి డబల్ అటాచ్ బాత్రూమ్, ఇలా కొద్దిగా మీరు చెప్పాలి. మీ ఐడియా కూడా, ఐడియా అని కాదు, మీ ఇష్టం కూడా చెప్పాలి. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మాకు చెప్తే మేమేం చేస్తాం తెలుసా, మేము 100% వాస్తు ప్రకారమే వేస్తాము. మీకు కూడా కొద్దిగా ఆలోచన రావాలి కదా. 1000 అడుగుల 80 అడుగులు ఉంది, 1080 ఫీట్ ఉంది.
మనకు డబల్ బెడ్రూమ్ కూడా కావాలి, సింగిల్ కార్ పార్కింగ్ కావాలి. ఇప్పుడు దీంట్లో చూడండి, పూజ రూమ్ మళ్ళీ నేను ప్రొవైడ్ చేయలేదు, సరేనా? ఎందుకంటే మీరు రిక్వైర్మెంట్ చేయలేదు కదా, మళ్ళీ రేపటి రోజు చెప్పొద్దు ఇక్కడ వీళ్ళు పూజ రూమ్ ఇవ్వలేదు అని అలా. కానీ మీరు కొద్దిగా చెప్పాలి, మాకు డబల్ కావాలన్నా త్రిబుల్ కావాలన్నా చెప్పాలి. నేను నాకు తోచినట్టు 3 ప్లాన్లు వేసాను చూడండి. ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ కార్ పార్కింగ్, సరేనా? ఫస్ట్ ఫ్లోర్లో ఒక సైడ్ 2 BHK, ఒక సైడ్ 1 BHK. ఇక్కడ చూడండి, ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 2 కార్ పార్కింగ్. మాకంతా కొద్దిగా చేంజ్ అవుతుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేసే ప్లాన్ వేశాను. దీని గురించి మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 2 కార్ పార్కింగ్, అప్పుడు నేను స్టేర్ కేస్ ఇక్కడ వేశాను. ఇది సింగిల్ కార్ పార్కింగ్, నేను స్టేర్ కేస్ ఇక్కడ వేశాను. ఇక్కడ సింగిల్ కార్ పార్కింగ్ ఉంది, సేమ్ సైటు, సేమ్ తెలుసా? చూడండి ఇలా సేమ్. తర్వాత దీనికి తగ్గట్టుగా నేను ఫస్ట్ ఫ్లోర్లో చూడండి, ఒక సైడ్లో డబల్ బెడ్రూమ్ పోర్షన్, ఇది సెంటర్ పార్టీషన్ అండి. ఇది ఈ పక్క డబల్ బెడ్రూమ్ పోర్షన్, ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, ఇలా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మేము ఇచ్చినట్టే మీరు కట్టాలని కాదు, మీకు ఎలా కావాలో అలా ప్లాన్ చేసి ఇస్తానని అని చెప్పడం నా మీనింగ్. నేను చెప్పాలనుకున్నది అది. మేము వేసినట్టే మీరు కట్టుకోవాలని రూల్స్ లేదండి. మీకు ఎలా కావాలో చెప్పండి. మెయిన్ నాకు సాటిస్ఫాక్షన్ అదే, మీకు ఎలా కావాలి. నిన్న వీళ్ళు గణేష్ గారు కామెంట్ చేశారు, 27/40లో నాకు ప్లాన్ చేసి ఇవ్వండి సౌత్ సైడ్ అని. ఇలా చేసేస్తాను నేను. నా మైండ్ ఆలోచన ఏంటి, గణేష్ గారు నాకు ఏమీ డీటెయిల్స్ ఏం చెప్పలేదు, అయినా కూడా నేను సింగిల్ కార్ పార్కింగ్, డబల్ బెడ్రూమ్, సరేనా? మీరేమన్నా ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా, సార్ మాకు ఇలా కావాలి అలా కావాలి అని మీరేమన్నా చెప్తే, ఇది చూడండి, ఇది పూర్తి డీటెయిల్స్ రేపు. దీంట్లో డబల్ కార్ పార్కింగ్ ఉంది, డబల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది, ఇక్కడ పూజ రూమ్ ఉంది, ఇది హాల్ ఉంది, ఇది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఉంది. దీని గురించి రేపు చెప్తాను. ఫస్ట్ నేను ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్, ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు డ్యూటీకి పోవాలి కదా. చూడండి, ఇది హాల్ సైజ్ వచ్చేసి 13 అడుగులకు 10 అడుగులు, కిచెన్ సైజ్ వచ్చేసి 10 అడుగులకి 8 అడుగులు, మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 అడుగులు 4 ఇంచులకి 10 అడుగుల 6 ఇంచులు, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 4 అడుగులకి 7 అడుగులు, బెడ్రూమ్ నెంబర్ సెకండ్ సైజ్ వచ్చేసి 11 అడుగులు 8 ఇంచులకి 10 అడుగుల 6 ఇంచులు. తర్వాత ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 4 అడుగులకి 7 అడుగులు. ఇక్కడ చెప్పాను కదా, ఒకటి కంప్యూటర్ టేబుల్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక విండో పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ప్లాన్. తర్వాత విండోస్ సైజ్ చూసేద్దాం. ఇప్పుడు విండోస్ ఫస్ట్ చెప్పానేమో అనండి, ఇలాగే ఏదో టాపిక్లో వెళ్ళిపోయి అలాగే మర్చిపోతున్నాను. విండోస్ ఇంకొకసారి చెప్పేస్తాను, సరేనా? బాత్రూమ్ సైజ్ వచ్చేసి 1.5కు 2, బెడ్రూమ్ది విండో సైజ్ వచ్చేసి 4.5కి 5, మళ్ళీ ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 1.5కు 2, తర్వాత ఇది 4.5కి 5, 2 విండోస్ సేమ్ అండి. తర్వాత ఇది కిచెన్కి కార్ పార్కింగ్లో నుంచి ఒక విండో ప్రొవైడ్ చేశాను. మనకి కార్ పార్కింగ్ ఉన్నా పర్లేదు, కిచెన్కి ఎప్పుడు క్రాస్ వెంటిలేషన్ 2 ఉండాలండి, ఉంటే చాలా మంచిది. అలాగే కొద్దిగా నేను తెలుగు కూడా కొద్దిగా బాగానే ప్రాక్టీస్ చేస్తున్నానండి, ఫ్రీగా మాట్లాడాలి కదా. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మాట్లాడి, కొద్దిగా ఫ్రీగా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 4-5 వీడియోలు అలాగే కొద్దిగా కష్టంగా ఉన్నింది. ఇది రాయలసీమ భాష అండి, కష్టంగా ఉండేది ఇది నెల్లూరు ఆంధ్ర సైడ్, సరేనా? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి, నాకు కూడా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్స్. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.